భారతదేశపు ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో రథసప్తమి అత్యంత పవిత్రమైన పండుగ. ఇది సూర్య భగవానునికి అంకితమైన రోజు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పండుగను శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారు. ఈ రోజున సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం రథసప్తమి నాటికి సూర్యుడు తన గమనాన్ని ఉత్తరాయణ దిశగా పూర్తిగా మలుస్తాడు. ఈ మార్పు భూమిపై జీవులకు కొత్త శక్తి, ఆరోగ్యం, వెలుగును అందిస్తుంది. అందుకే ఈ రోజున సూర్యుని జన్మదినంగా భావిస్తారు. పూర్వం కాశ్యప మహర్షి మరియు అదితిదేవిలకు సూర్యుడు జన్మించాడు. సూర్యుడు లోకానికి వెలుగును, జీవశక్తిని ప్రసాదించడానికి ఆకాశ మార్గంలో ప్రయాణించేవాడు. ఒకసారి భూమిపై అధర్మం పెరిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు సూర్యునికి ఇలా చెప్పాడు: లోకానికి నిత్యం శక్తిని ప్రసాదించాలంటే నీవు నీ రథంపై ఉత్తర దిశగా ప్రయాణించాలి. అప్పటినుంచి 7 గుర్రాలు కలిగిన రథంపై సూర్యభగవానుడు ప్రయాణం ప్రారంభించాడు. సూర్యుని రథానికి ఉన్న 7 గుర్రాలు 7 వారాలు, 7 రంగులు, 7 లోకాలు, 7 శక్తులకు ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి. ఈ రథమే కాలచక్రాన్ని నడిపిస్తుందని విశ్వాసం. పూర్వకాలంలో యశోవర్మ అనే ధర్మనిష్ఠుడైన రాజు ఉన్నాడు. అతనికి అపారమైన రాజ్య సంపద ఉన్నా సంతానం లేకపోవడం అతని జీవితంలో పెద్ద బాధగా ఉండేది. అనేక యజ్ఞాలు, దానాలు చేసినా ఫలితం దక్కలేదు. ఒకరోజు రాజు ఒక మహర్షిని దర్శించి తన బాధను వెల్లడించాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా ఉపదేశించాడు: రాజా, మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యభగవానుణ్ణి ఆరాధించి రథసప్తమి వ్రతం ఆచరించు. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. ఆయన ప్రసన్నుడైతే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ మహర్షి చెప్పిన విధంగా యశోవర్మ రాజు వ్రతం ప్రారంభించాడు. అరుణోదయంలో లేచి 7 ఆకులు, అర్క, జిల్లేడు మొదలైన తలపై పెట్టుకుని స్నానం చేశాడు. సూర్యుడికి ఎర్ర తామర పువ్వులతో అర్ఘ్యం సమర్పించాడు. ఓం ఆదిత్యాయ నమః అంటూ సూర్యనామస్మరణ చేశాను. సూర్య నమస్కారాలు చేసి బ్రాహ్మణులకు దానం చేశాడు. యశోవర్మరాజు భక్తికి సంతోషించిన సూర్యభగవానుడు 7 అశ్వాలతో కూడిన తన రథంపై ప్రత్యక్షమయ్యాడు. ఆ రథాన్ని అరుణుడు నడిపిస్తాడు. సూర్యుడు రాజుతో ఇలా అన్నాడు: రాజా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నీకు పుత్రభాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాను. నీ వంశం చిరకాలం వెలుగొందుతుంది. అదేవిధంగా కొంతకాలానికే యశోవర్మకు పుత్రుడు జన్మించాడు. రాజ్యంలో ఆనందోత్సవాలు జరిగాయి. రథసప్తమి పూజా విధానమే: సూర్యోదయం ముందు లేదా సూర్యోదయ సమయంలో లేవాలి. తలపై 7 జిల్లేడు లేదా అరటి లేదా ఎర్రకలుప ఆకులు ఉంచుకొని స్నానం చేయాలి. ఇది పితృదేవతలకు అర్పించినట్లుగా భావిస్తారు. రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, అక్షతలు, పువ్వులు వేసి తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అని కనీసం 3 లేదా 7 సార్లు జపించాలి. సూర్యుని చిత్రం లేదా విగ్రహం ఉంచాలి. గంధం, కుంకుమ, ఎర్ర పువ్వులు అర్పించాలి. దీపం, ధూపం వెయ్యాలి. సూర్యస్తోత్రం లేదా ఆదిత్య హృదయం చదవాలి. ప్రత్యేక నైవేద్యంగా పాయసం, గోధుమ రొట్టె, బెల్లం, నువ్వులు అర్పించాలి. ఈరోజు చేసిన దానం గోధుమలు, ఎర్ర వస్త్రాలు, తామ్రపత్రం, బెల్లం ఇలాంటివి దానం చేస్తే మహాపుణ్యం. చెయ్యవలసిన పనులు: బ్రహ్మముహూర్తంలో లేవడం, సూర్యోదయ దర్శనం, సాత్విక ఆహారం, సత్యం, శాంతి పాటించడం. ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు. ఆయనను స్మరిస్తే జీవితంలో చీకటి తొలగి వెలుగు నిండుతుంది. ఓం సూర్యనారాయణాయ నమః. సూర్యదేవోభవ, ఆరోగ్యదాతా భవ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.